అదే లాభం లేదు, పునుకు లాభం లేదు బావా. ముసురుగా ఉన్నప్పుడు పకోడీలే కరెక్ట్ బావా. నేను ఎందుకు వచ్చానా అని అనుకుంటున్నారా? మీకు మహత్తరమైన విషయం చెప్పాలని వచ్చాను. చెప్పే బాబు. ఇవాళ మిమ్మల్ని ఇద్దరిని నేను చంపేయాలని. ఇదేట్రా బాబు, పుల్లుగా నాటుగాని కొట్టేసేబెట్టి ఎలా మాట్లాడుతున్నాం? క్వశ్చన్ ఏముంది, బెదిరిస్తున్నాడు. బెదిరింపని నా మాట పట్టించుకోకుండా మీరు ఊరుకుంటే రేపు ఈ పాటికి మీ ఇద్దరు శవాలు ఊళ్ళో పేరున ఎట్టో తేల్తాయి. అలా జరగకుండా ఉండాలంటే, గేదె పేర్లా మీరిద్దరూ బతికుండాలంటే 25,000 నాకు ఇచ్చుకోండి. ఎందుకు ఇవ్వాలి? మీరు తగలబెట్టించినందుకు పార్వతమ్మ గారిలో కట్టించాలి. దానికి కనీసం 25,000 అవసరం. మాకేమిటి సంబంధం? నోర్మోయ్, నీ నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడితే నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా? ఈ ఊళ్ళో ఏ ఇల్లు బూడిదైనా, ఏ పొలం మసైనా, ఏ కన్న కడుపు మండినా, ఏ తాళిబొట్టు తెగినా అందుకు మీరే కారణం. ఆ సంగతి నాకు తెలుసు, మీకు తెలుసు, ఊళ్ళో అందరికీ తెలుసు. మర్యాదగా 25,000 ఇచ్చుకుంటారా, నా చేతిలో చస్తారా? బాబు, చూస్తూ చూస్తూ చస్తావా? పెద్దోళ్ళు ఏమన్నారో తెలుసా? ఇల్లు గట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఇల్లు గట్టగానే సరిపోలేదు, పెళ్లి చెయ్యాలి. అప్పుడే మనగాడి అనిపించుకుంటాం. ఎవరి పెళ్ళే? నీ పెళ్ళా? చెప్పు. కొత్తింటికి కట్టిన తోరణాల్లో తాడు మిగిలిపోయింది, వేసేస్తాను 3 ముళ్ళు. నా పెళ్లి కాదు, ఇంటి ఆడబడుచు పెళ్లి. అది నువ్వు చెప్పాలంటే నేను ఎప్పుడూ ఆలోచించుంచాను. అమ్మా, మంచి రోజు చూసి చెప్పు, నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించి వచ్చేస్తాను చెల్లెం పెళ్లికి. ఆడాలంటే లోతుగా ఉందా? మా ఇంటికి మంచం పంపిస్తావా? అబ్బబ్బా ఉందన్నయ్యా, యాక ఆవేశపడిపోతారేంటి? నేను చెప్పేది కూడా కాస్త వినండి. రోజులు మారాయనే ఇలాంటి అదవ పనులు చేయడం నేను ఎప్పుడో మానుకున్నాను. అసలు నేను అడిగేదానికి జవాబు చెప్పండి. వచ్చింది పట్టి మంచమా, పందిరి మంచమా? పట్టి మంచం. అయితే ఇంకే, అది గరుడాచలం బాబు చేసిన పనే. అక్కడికి చెప్పాను, బావా ఎందుకు మనకి పాపిష్టి పన్ను అని విన్నాడు కాదు. సరే అనుభవిస్తాడు. అయితే పదండ్రా, గరుడాచలం గారు పని పెట్టేద్దాం. వాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళ పెళ్ళాలు తాళ్ళు తెగ, వాళ్ళ కూతుర్లు మొండలు మొయ్య, వాతలు తేలేటట్టు బాధేరు కదండి. ఇదంతా వాళ్ళ తప్పు కాదే, మన శేషశైలం గారు చేసిన పథకమే ఇది. వీడి మోహం చూస్తేనే పాపం. అదేంటి బావా గోడిగా అడ్డం పెట్టుకుని మరి నాతో నీకేమిటయ్యా? నీ దారి నీది, నా దారి నాది. మరి అదేంటి బావా పొయ్యిలో పడ్డ మిరపకాయల చెట్పట్లు ఆడిపోతా? చెట్పట్లాను. నువ్వు 10 మందిని పెట్టి తన్నించు, నీకు గంతులు వేస్తూ ఉంటాను. అదేంటి బావా నువ్వే అంటుంటావు కదా, మాకు ఎప్పుడు కష్టాలు వచ్చినా మీ వంశం వాళ్ళే వచ్చి ఆదుకోవాలని. ఇప్పుడు కూడా అదే జరిగింది. సరే గాని పొలంలోకి వెళ్ళి కూలీలు గొడవ చేస్తున్నారట, చూద్దాం పద. రా. ఏంట్రా అంతా అలా కూర్చుండిపోయారు? పదండి పొలంలోకి. వెళ్తాం గానీ కూలీ దొరకట్లాగా ఇస్తే కుదరదా? రోజు ఆడకూడంగా పెద్ద పెద్ద మాటలు మాడుతున్నావు. మాటలు మరేతరాని ఎటువంటి పని లేదు మానే. ఏంట్రోయ్, చిన్నరకం పెద్దరకం లేకుండా మాట్లాడతారు ఎదవలారా. ఓరా ఎదవా, గౌరవం ఇచ్చి పుచ్చుకో, లేదంటే అందరం కలిసి లేపేగలం. టైం చాలా తక్కువ ఉంది కదా, మరి పెళ్లికి ఏర్పాట్లన్నీ చేసుకోగలవా? బాబు గారు, మా చెల్లెమ్మ పెళ్లికి ఊరంతా పెద్దలే, అంతా తలా చేసి 1 గంటలో ముహూర్తం చేసేయగలం. నాకు బస్సుకు టైం అయింది, వస్తాను. ఎందుకు కార్లో దిగి పంపించు? పర్వాలేదులేండి, వస్తాను. నమస్కారం అండి పెళ్లి పెద్ద గారు. అరే, పిలిస్తే వెళ్ళిపోతున్నారేమిటి? భాయ్ గారు అవమానం, ఘోర అవమానం. ఏమిటది? మీరు సిగ్గుతో చావాలా, ఇక తలెత్తుకోలేక నూతిలో దూకాల, సైంతలేక ఊరేసుకుని చావాలా. ఏడ్చవలే, నేను ఎన్ని రకాలుగా చావాలో నువ్వేం చెప్పాడో అక్కర్లేదు, అసలు విషయం చెప్పు. ఇదిలోకి వచ్చి చూడండి, తమకే తెలుస్తుంది. ఏమిట్రా తెలిసేది? అదండి ఇదిగో చూడండి. ఏమిటిది? గూడెం వాళ్ళు మన అమ్మాయికి మంచం పంపించారండి. అయ్యో అని కొడతారేంటండి బాబు, వాళ్ళు మిమ్మల్ని లోకు కట్టేసాను. ప్రతి అడుక్కు తినే నా కొడుక్కి నేను నా కుటుంబం బాగా లోకువైపోయాం. దీనంతటికీ మూల కారణం ఆ కోటిగాడు. వాడు శాశ్వతంగా పోతేనే గాని నేను తలెత్తుకు తిరగలేను. దానికేదో పనుందిలే. ఏమిటి
ఈ చక్కని చుక్కకి ఈ రాత్రే పెళ్ళని విన్నాను. పెళ్లికి పిలవకూడదా నన్ను? పోనీ శోభనానికి పిలువు. నేను రుచి చూడాలనుకున్న పండు నాకు కాకుండా మరొకరు సొంతం అవుతుందంటే నేను సహించలేదు. నువ్వు కనికరించి సహకరించావనుకో కాకెంగిల్ చేసి వదిలేస్తా. ఎక్కడికే రై నీ అబ్బ నీలాంటి పశువు ప్రాణాలతో ఉండటానికి వీల్లేదురా. ఇవాళ నీ ప్రాణం తీసి ఈ ఊళ్ళో ఏ కన్నె పిల్లకి ప్రమాదం లేకుండా చేస్తాను. రేయ్ వాళ్ళని చావు ఖాయం. ఆవేశంలో ఘోరం చేసి నేరస్తులు కావద్దు. వదులు. ఈ నా కొడుకుని చంపి తీరాల్సిందే. చెప్పేది విను. ఏమిటి రాత్రి చెల్లెలు పెళ్లి పెట్టుకుని ఏమిటి తొందరపాటు? నువ్వు ఏ ఘోరమైనా చేస్తే దాని పెళ్లి ఆగిపోతుంది. వదులు. రేయ్ గౌరీ అడ్డుపడింది కాబట్టి బతికిపోయావు వాళ్ళకి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఏనాటికైనా నా చేతితో నేను ఈ ప్రాణాలు తీస్తాను, ఖచ్చితంగా తీస్తాను. అదమ్మా. యాదవన్నారు యాదవ. ఎవరికైనా అవమానం జరిగితే పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటారు గాని నీలా ఆడముండలా ఊరు వదిలి వెళ్ళిపోరు. భారతంలో దుర్యోధనుడు ఏం చేశాడు? ఆ చుట్టుపక్కల లేను. వాడు ఏం చేశాడు నాకు తెలీదు. తన్ను అవమానించినందుకు ద్రౌపదిని జుట్టు పట్టుకుని నిండు సభలోకి ఈడ్పించాడు. మా మటుకు మేము మమ్మల్ని ఎవరైనా అవమానిస్తే దాని బతుకు నాశనం చేసేదాకా నిద్రపోయేవాళ్ళం కాదు. అదిరా మగతనం అంటే. అయితే నన్ను నిజమంటావు? మళ్ళీ ఆ పిల్లతోకి వెళ్ళి వాడి చేత మరోసారి తనమాట. అది కాదురా ఎర్రేదవ. ఆ పిల్లకి తెల్లవారుజామున పెళ్లి అయిపోతుంది. పెళ్లికి ముందే నువ్వు శోభనం జరిపేశావనుకో, నీ సరదా తీరుతుంది, పగా చల్లారుతుంది. పైగా నువ్వు ఆ పని చేస్తే 50,000 కాదు 1,00,000 ఇస్తాను నువ్వు పట్నం పోవడానికి. 1,00,000 రూపాయల? సరే నువ్వు చెప్పింది బాగానే ఉందనుకో, కానీ వ్యవహారం జరపడం ఎలా అని. ఎలా? ఇలా జ్ఞాపకం ఉంచుకో, సరిగ్గా 4 గంటలకు వెళ్ళాలి. ఏంటి బావా తెల్లారుజాము 4 గంటలున్నావేంటి? అది కాదు బావా, రేపు తెల్లవారుజాము 4 గంటలకే సూర్యుడు ఉదయిస్తాడు అని నేనంటుంటే ఈ యదవ కానాగా అసలు ఉదయించడం అంటున్నాడు. పోనీ 12 గంటలు అంటే కట్టడం అంటున్నాడు. అయినా ఈ అనవసర విషయాలు నీకు ఎందుకయ్యా? ఆహా, తెల్లారుజాము 4 గంటలకు సూర్యుడు ఉదయించడం దానికి పందెం. అది నువ్వు అంటుంటే నేను నా మాట. నమస్కారం బాబు. ఏమిటి పెళ్లి కూతురా? ఎంతవరకైంది నీ ముస్తాబు? తొందరగా కానీ, ఆలస్యం అయితే పెళ్లి కొడుకు ఇక్కడికే వచ్చి తాడు కట్టేస్తారు. కానీ కానీ ఊరికే తిప్పుకుంటూ తిరగటైనా పనులు చేసేదేమైనా ఉందా? సర్లే, నీలా షోక్గా పట్లు కూడా నలిగిపోకుండా ఇలా నిల్చోవడం కాదు. చూడు, అన్ని పనులు నేనే చేస్తున్నాను. అక్క అక్క, ఏమిట్రా? గౌరీ నేను పిలిచింది. ఎందుకు? ఏమో నాకు తెలీదు. తొందరగా రమ్మంది. ఎక్కడుంది? పెరట్లో ఉంది. గౌరీ, గౌరీ, గౌరీ ఎక్కడుందప్పా? ఏమ్మా లక్ష్మి ఎక్కడ కనిపించింది? నా గదిలో లేదు. చూడలేదు బాబు. అలాగే. అమ్మా లక్ష్మి, 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 లక్ష్మి. లక్ష్మి, అమ్మా లక్ష్మి. తిరిగాడా? వాడెక్కడున్నాడమ్మా? ఎవడూ లేడు ఇక్కడ. నీకేదో పేడకలు వచ్చిందంతే. ఏం జరగలేదమ్మా. లే, ఏం జరగలేదులే. ముహూర్తానికి టైం అవుతుందిలే. అయ్యో, ఇదేమిటి? అవతల పంతులు గారు పిలుస్తుంటే అన్నా చెల్లెలు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏం లేదు గౌరీ, అమ్మాయి దగ్గర నుండి తీసుకురా. అలాగే. అయ్యయ్యో, ఇదేమిటి నీ జుట్టును నువ్వును అంతా చెరిపేసుకున్నావు? లే 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 లే.
ఊరుకోమ్మా. అమ్మా లక్ష్మి, దుర్ముహూర్తం వచ్చేస్తుందమ్మా, బయలుదేరాలి. బయలుదేరు రామ్మా. క్షేమంగా వెళ్ళిరా. వస్తా గౌరీ. ఈ ఇంట్లో హత్య జరిగినట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేమిటి బాబు, శుభవాణి పెళ్లి జరిగితే హత్య అంటావేమిటి? నో ఇన్స్పెక్టర్, వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. హత్య జరిగిన మాట నిజమే. రండి, శవాన్ని చూపిస్తాను. కమాన్. ఎవరు చేశారు ఈ హత్య? నేనే. లేదు బాబు, లేదు. నాకు తెలుసు నువ్వే హత్య చేసుండు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నిజమేనమ్మా, ఈ హత్య నేనే చేశాను. ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయండి. మనిషి ప్రాణం తీయనని ఒకనాడు నాకు మాటిచ్చా. నాకిచ్చిన మాట నువ్వు తప్పుతావని నేను అనుకోను. నా ముఖం చూసి నిజం చెప్పు, ఈ హత్య నువ్వే చేసావా? నిన్నే అడిగేది, ఈ హత్య నువ్వే చేసావా? చేశాను. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, చేశాను. ఊరుకు పట్టిన శని నా పాలిట పీడ రెండు ఒక్క దెబ్బతో ఎగిరిపోయాయి. ఇంకా వదలవలసినవి చాలా ఉన్నాయి. క్వశ్చన్ లేదు. టైం వస్తే అవి వదిలిపోతాయి. ఏమిటో ఎవరి గురించి ఏమిటి కాలు మీద కాలు వేసుకుని మరీ చెప్తున్నావు? ప్రత్యేకంగా ఎవరి గురించి కాదనుకో. కొమ్ములు ములిచి తోక దాడించేవాడు ఎవరికైనా ఒళ్ళు దగ్గరించుకోవడం మంచిది. నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు. ఏమిటో ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు. ఏమైందేమిటి? ప్రస్తుతానికి ఇంకా ఏమీ కాలేదు. రోజులు బాగుండకపోతే ఏమైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు. క్వశ్చన్ లేదు. తాడి దన్నేవాడు ఒకడుంటే వాడు తల దన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. వస్తాను బావా. బావా, భోజనం అయిందా? ఊరుకోమ్మా, ఊరుకో. ఎంత పని చేసావన్నయ్యా? నా బ్రతుకు బాగుపడాలని ఎందుకన్నయ్యా అంత నేరానికి సిద్ధపడ్డావు? ఆ నీచుడు ప్రాణం తీసి ఎందుకన్నయ్యా హంతకుడు అయ్యావు? లక్ష్మి, ఏమిటమ్మా నువ్వు అనేది? ఈ హత్య నేను చేశాను. అవును, నన్ను రక్షించాలని నువ్వేగా చేశావు. అమ్మా లక్ష్మి, నేను అడిగిన దానికి బాగా ఆలోచించి సమాధానం చెప్పు. నువ్వు వాడిని ఏమీ చేయలేదా? లేదన్నయ్య, వాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత ఇంట్లో నువ్వు గౌరీ ఉండగానే మళ్ళీ నాకు స్పృహ వచ్చింది. అంటే అక్కడున్న పలుగు నువ్వు తీయలేదన్నమాట, వాడిని పొడవలేదన్నమాట, వాడిని చంపలేదన్నమాట. లేదన్నయ్య, అదేమిటి కొట్టి అలా అడుగుతున్నా? ఆ హత్య చేసింది నువ్వు కాదా? కాదు కాదు కాదు. అదేమిటి బాబు, నువ్వేగా చేశానని చెప్పి నేరం నీ మీద వేసుకున్నావు? లేదమ్మా, లక్ష్మి ఈ హత్య చేసిందనుకుని తన జీవితం నాశనం కాకూడదని ఈ నేరం నా మీద వేసుకున్నాను. గౌరీ, ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది. అసలు హంతకులు ఎవరో నాకు తెలుసు. వాళ్ళని తెలివిగా బయట పెట్టగలిగితే నేను నిర్దోషిని రుజువు అవుతుంది. ఎవరు వాళ్ళు? వాళ్ళని తెలివిగా ఎలా బయట పెట్టడం?